గుంటూరు నగరంలో సంపత్ నగరులో జగద్గురువుల యొక్క స్వహస్తములతో ప్రతిష్ఠ గావించబడినటువంటి శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్యము మహాగణపతి పూజ, గణపతి హోమము, చక్కగా సహస్రనామార్చన, ఖడ్గమాలార్చన, చండీ సప్తశతి పారాయణ, ప్రతినిత్యము చండీ హోమము జరుగుతూ ఉన్నది. కావున ఈ యొక్క క్షేత్రము దర్శనం చేసుకున్నటువంటి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతూ అఖండ ప్రజల ఆదరణని పొందుతూ చక్కగా అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈ యొక్క కార్తీక మాసములో 7వ తారీఖున వచ్చేటువంటి శుక్రవారము అనగా నవంబర్ 7వ తారీఖున శుక్రవారము నాడు అమ్మవారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి వేద పండితులచే శ్రీ చండీ సప్తశతి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. చండీ హోమము యొక్క విశిష్టత మనందరికీ కూడా తెలిసినటువంటిదే. కలవు చండీ వినాయకు అనగా ఈ యొక్క కలియుగంలో గణపతిని, చండీ అమ్మవారిని ఆరాధిస్తే జరగలేదు అనేటువంటి కార్యము ఏదైనా సరే తప్పకుండా జరుగుతుంది అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని దేవీ భాగవతంలో అమ్మవారే మనకి చెప్పి ఉన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవారి యొక్క అంశే శ్రీ చండీ అమ్మవారు. కావున ఆ చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరదృష్టి, నరబాధ, నరఘోషలు, వ్యాపారాభివృద్ధి, అదే విధముగా వివాహం కావాల్సినటువంటి వారికి వివాహము, సంతానం కావాలి అనుకునేటువంటి వారికి సంతానము, భోగభాగ్యాదులన్నీ కూడా కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారిని దర్శించి జరిగేటువంటి కార్తీక మాసములో నవంబరు 7వ తారీఖున శుక్రవారం నాడు జరిగేటువంటి ఈ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి హోమ రక్షని కూడా అందులో కూడా చక్కగా ధరించి సంపూర్ణమైనటువంటి శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కర కమల సంజాతులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల గురుదేవుల అనుగ్రహాన్ని కూడా పొందగలరని తెలియజేస్తూ సభాయై నమః. శ్రీ శారదా పరమేశ్వర్యై నమో నమః.